హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. కొన్ని టిప్స్ అండ్ హ్యాక్స్ అన్నీ గూడా మనకి యూజ్ అయ్యేయి. వంటగదిలో మనకి కొంచెం బెటర్‌గా కొన్ని చేస్తుంటాం గదండీ! సో, అవటిని ఈజీగా ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ గూడా ఈరోజైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. మనం రోజు పాలు కాసుకుంటాం కదండీ! పాలు కాసుకున్న గిన్నెకి అడుగున ఇలా మందంగా అలా పేరుకుపోతా ఉంటుంది. సో, ఈ విధంగా మనకి పాలు కాచినప్పుడు మందంగా పేరుకోకుండా ఉండాలి అంటే గనక నేనొక చిన్న టిప్ చెప్తానండి. సో, ఒక గిన్నె తీసుకొని దాంట్లో కూల్ వాటర్ పోసుకోండి. మామూలుగా అండి కొంచెం కూలింగ్ అయితే సరిపోతుంది. కూల్ వాటర్‌తో మొత్తం గిన్నెని మొత్తం ఇలా రిన్స్ చేసేసి మొత్తం అయితే నీళ్ళైతే బయట పారబోసేయాలి. అయితే గిన్నెనైతే డ్రై చేయకూడదండి. ఎమ్మటే ఆ గిన్నెలో మనం చక్కగా పాలు పోసేసుకొని మళ్ళీ గనక కాచుకుంటే గనక మనకైతే పాల అడుగునైతే అలా మందంగా కట్టకుండా ఉంటుంది. మన పాల గిన్నెని మనం కడుక్కోవడం కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇదైతే ఫస్ట్ టిప్ అండి. తర్వాత పాలు కాచేటప్పుడు మనకి పాలు పొంగిపోతాయని భయంగా ఉంటుంది. పాలు కాచినంత సేపు కూడా మనం పాల దగ్గరే ఉండాల్సొస్తుంది. ఎటన్నా పాలు గిన్నె పొయ్యి మీద పెట్టేసేసి మనం బయటికెళ్ళామంటే పాలు మొత్తం పొంగిపోతే ఆ తర్వాత స్టవ్ అంతా కూడా మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. సో, అలా కాకుండా ఇలాగ వుడెన్‌ది ఏదన్నా గనుక ఉంటే స్పూన్ లాంటిది గానీ, స్పాచులా లాంటివి గానీ ఉంటే గనక ఈ విధంగా మీరు స్టవ్ మీద పాలు పెట్టేసి దాని మీద పెట్టుకుంటే గనక అది పాలనేది బయటకి పొంగనివ్వకుండా అక్కడితో ఆ పొంగనేది ఆపేస్తుంది. సో, మనకేంటంటే పాలు సో, అప్పుడు మనకి పాలు పొంగుతాయనే టెన్షన్ ఉండదు. ఆ తర్వాతేంటంటే మళ్ళీ మనం స్టవ్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే కాకుండా అండి ఇట్లా అట్ల కాడైనా పెట్టుకోవచ్చు. వుడెన్‌ది ఏదైనా పెట్టుకోవచ్చు. సో, మనకి కొంతమందికి మాకు వుడెన్‌ని మేము వాడము. మాకు తక్కువ అలవాటుంది. మా ఇంట్లో లేవు అని కొంతమంది అనుకుంటారు గదా! సో, అలాంటి వాళ్ళకి కూడా ఇంకొక ఆల్టర్‌నేట్ చెప్తాననమాట. ఈ స్పూన్ గనక లేదు అనుకుంటే గనక మన ఇంట్లో చెక్కయి గనక ఏమీ లేవనుకుంటే గనక చక్కగా మనం డైలీ వాడే స్పూన్స్ ఉంటాయి గదండీ! పాలు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత డైలీ వాడే స్పూన్స్ ఉంటాయి. దాన్ని గనక లోపల ఆ పాలల్లో పెట్టేసుకుంటే గనక ఆ పాలు కూడా పైకి పొంగకుండా అక్కడితో పొంగనేది ఆగిపోతుందనమాట. అయితే మనకి గిన్నెకి తగ్గట్టుగా మనం గరిటె పెట్టుకోవాలి. పెద్ద గిన్నె పెట్టేసి చిన్న స్పూన్ ఏసామనుకోండి ఆ పాలన్నీ కింద పోతాయి. అలా కాకుండా మనం గిన్నెకి తగ్గట్టుగా పెద్ద గిన్నె పెడితే పెద్ద గరిటె, చిన్న గిన్నె పెడితే చిన్న గరిటె. ఆ విధంగా పెద్ద పెద్ద స్పూన్స్ గానీ, ఇట్లా గరిటెలు గానీ పెట్టుకుంటే పాలనేవి బయటికి పొంగకుండా ఉంటాయి. ఆ తర్వాత మనం వంటింట్లో ఎక్కువ వాడే ఒక వస్తువు చిన్నులపాయలు. సో, చిన్నులపాయలు మనకి పొట్టు తీసుకోవాలంటే నిజంగా కొంచెం టఫ్ అయిన విషయమేనండి. దానికోసం టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా ఒక 10 నిమిషాలు మన వంట ఏదైతే చేసుకుందాం అనుకుంటున్నామో ఆ 10 నిమిషాల ముందు గనక కొంచెం నీళ్ళల్లో గనక మనం నానబెట్టేసుకొని ఉంచేసుకున్న తర్వాత మనం వంట చేసుకున్నప్పుడైతే ఈజీగా వచ్చేస్తుందండి. పొట్టయితే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు పొట్టుని. సో, ఇదైతే ఇంకొక టిప్. ఒక్కోసారి ఇలాగ మనం కూరల్లో అయితే గనుక ఇట్లా డైరెక్ట్‌గా వాటర్‌లో వేసుకొని నానబెట్టేసుకొని పొట్టు తీసేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఊరగాయల్లో కానీ, అట్లా గానీ వేసుకోవాలంటే గనక మనం కూరల్లో వాడుకునే నూనె ఉంటది కదండీ! సన్‌ఫ్లవర్ ఆయిల్ గానీ, లేదంటే పామ్ ఆయిల్ గానీ ఏదైనా ఉంటది కదా! ఆయిలు. సో, ఆయిల్ ఏదైనా సరే చక్కగా ఆ పాయలకి అంతటికి చిన్నులపాయ పాయలన్నిటికి కూడా బాగా పట్టిచ్చేసి కాసేపు ఎండలో పెట్టేసామంటే గనక ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెడితే అప్పుడు కూడా మనం డ్రైగా మనం ఎటువంటి వెట్‌నెస్ లేకుండా చక్కగా మనం వాటిని పొట్టయితే ఈజీగా అయితే ఒలిచేసుకోవచ్చు. సో, ఇలా వాటర్‌లో అయితేనేమో మనం కూరల్లో వేసుకోవడానికి, చట్నీల్లో వేసుకోవడానికి యూజ్ అవుతాయండి. అలా కాకుండా మనం విడిగా ఇట్లాగా ఎండలో పెడితే గనక మనకి ఊరగాయల్లో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మనం మార్నింగే చాలా పనిలో హడావుడిగా ఉంటాము. పిల్లలకి చపాతీ గానీ, ఏదైనా చేసి పెట్టాలన్నా, బాక్స్ పెట్టాలన్నా మనకి టైం లేదనిపిస్తా ఉంటది కదా! అలాంటప్పుడు ఇలాగ డబుల్ రోటీ చేయండి. చాలా అంటే చాలా ఈజీ. సో, అదెలా అంటే ఒకే సైజులో 2 పూరీలు అదే చపాతీ పిండి ఇలాగ ముద్దలా చేసుకొని ఇలా పెట్టేసుకొని, దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. 2 పూరీల మీద సారీ అండి. 2 చపాతీల మీద ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని, ఆ తర్వాత కొంచెం పొడిపిండి చల్లండి. కొంచెం పొడిపిండి చల్లిన తర్వాత ఒకదాని మీద ఒకటి ఏసేసి గనక మనం చపాతీలు ప్రెస్ చేసుకుంటే గనక చాలా ఈజీగా అయిపోతుంది. చాలా తొందరగానే అయిపోతుంది. ఎట్ ఎ టైమ్ మనం అనేది 2 చపాతీలని ఒకేసారి కాల్చుకోవచ్చనమాట. సో, మనకి టైం సేవ్ అవుతుంది. పిల్లలకి కూడా హడావుడి లేకుండా తొందరగా అయిపోతుందనమాట. సో, ఈ విధంగా అయితే మళ్ళీ మామూలుగానే మనం ఎప్పుడు ఎలా చేస్తామో ఆ విధంగానే చపాతీ పిండంతా ఇలా మళ్ళీ పౌడర్ అద్దేసుకొని, గోధుమ పిండి అద్దుకొని చేస్తాం గదా! సో, ఆ విధంగా అయితే ప్రెస్ చేసుకొని చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీ. చాలా తొందరగా కూడా పనయిపోతుంది ఇక్కడైతే మనకి.
ముందుగా అయితే మనం చక్కగా ఇలా విధంగా పెనం మీద వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా కాలిన తర్వాత మనకి చపాతీ రోటీ చూడండి ఎంత బాగా లోపల కూడా చక్కగా కాలుతుందండి. మనకేం డౌట్ అవసరం లేదు. మొత్తం కూడా చక్కగా నీట్‌గా కాలిపోతుంది. ఒకవేళ కాలదు డౌట్ వస్తే గనక ఈ లేయర్‌ని మళ్ళీ ఒక రివర్స్ చేసుకొని ఒక్కసారి ఒక 2 మినిట్స్ కాల్చుకున్నామంటే గనక మొత్తం ఎట్ ఎ టైమ్ కాలిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్మూత్‌గా కూడా ఉంటదండి. ఎట్ ఎ టైమ్ చేస్తాం కదా! సో, దానివల్ల ఏంటంటే మంచిగా చాలా స్మూత్‌గా అనేది రోటీ అనేది బాగొస్తుంది. ఆ తర్వాత మన బాండీలో ఎప్పుడు పోపు వేసినా కూడా బాండీతో పాటుగా ఆయిల్ అంతా కూడా మన స్టవ్ మీద అంతా స్ప్రింకిల్ అయిపోతుంది కదా! సో, దాని మీద మళ్ళీ మనం పద్దాక స్టవ్‌ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనం ఆయిల్ పెట్టంగానే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మీరు ఏది ఏసినా కూడా మనకైతే చాలా సైలెంట్‌గా అది ఫ్రై అవుతుంది తప్పితే మనకి స్టవ్ నిండా అయితే పడకుండా ఉంటుందండి. సో, ఇదైతే ఒక చిన్న టిప్ అనమాట. సో, ఇదైతే అందరూ ట్రై చేయండి. ఇది ఎందుకంటే అందరికీ మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. మనకి స్టవ్ క్లీన్ చేసుకునే ఒక పెద్ద పనైతే తప్పిపోతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత మన కుక్కర్ ఈ రోజుల్లో అయితే అందరూ వాడుతూనే ఉంటారు. అందరూ వాడతా ఉండటమే కాకుండా అదో పెద్ద ప్రాబ్లమ్ కూడా అనమాట. కుక్కర్ మనం పెట్టినప్పుడు ఒకసారి చాలా ఎక్కువగా వాటర్ అనేది మనకి బయటకు పోతా ఉంటుంది. ఆ వాటర్ అంతా కింద పడిపోవడం వల్ల మన స్టవ్‌ని పదే పదే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం కుక్కర్ పెట్టేటప్పుడు ఒక ఆయిల్ తీసుకొని రబ్బర్ దగ్గర లేకపోతే కొంచెం ఇట్లాగా వాల్ ట్యూబ్ గ్యాస్ విజిల్ పెట్టుకునే ప్లేస్‌లో బ్యాక్ సైడ్‌న మన కుక్కర్ మూతకి ఇలా ఆయిల్ రాసుకుంటే గనక మనకైతే ఓవర్‌ఫ్లో అనేది అస్సలు అవ్వదండి. కుక్కర్‌లో నుంచి మనకు ఆయిల్ అనేది వాటర్ అనేది ఓవర్‌ఫ్లో అవ్వకుండా మనకి కుక్కర్ కూడా ఎక్కువ టైము తీసుకోకుండా చక్కగా ఉడుకుతుంది. అంతేకాకుండా పప్పు అలాంటివైతే గనక కొంచెం ఆయిల్ అనేది పప్పులో కూడా వేసుకుంటే మనకి పప్పు కూడా తొందరగా ఉడుకుతుంది. ప్లస్ ఏంటంటే మనకి తొందరగా కుక్కర్ అనేది ఓవర్‌ఫ్లో అవ్వకుండా నీట్‌గా ఉంటుంది. మనకి క్లీనింగ్ కూడా కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించండి కుక్కర్ అనేది చాలా లైట్‌గా పైకి వాటర్ అనేది వస్తుందనమాట. ఎక్కువ అనేది వాటర్ రాదు. ఓవర్‌ఫ్లో అనేది రాదు. ఆ తర్వాత మనం ఏదైనా బాటిల్స్ తీసుకున్నప్పుడు మన ఇంట్లో ఎన్నో బాటిల్స్ వాడతాం కదా! సో, ఆ బాటిల్స్ మీద స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్‌ని గనుక మనం ఈజీగా తీసేయాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. ఏంటంటే మనం ఇళ్లలో హెయిర్ డ్రై వాడతాం కదా! హెయిర్ డ్రైయర్‌ని తీసుకొచ్చి ఒక 2 మినిట్స్ అలాగా హెయిర్ డ్రైయర్‌ని ఆన్ చేసి ఒక 2 మినిట్స్ ఇలా రబ్ చేస్తే గనక మనకి చాలా అంటే చాలా ఈజీగా అనేది ఆ లేబుల్‌నయితే మనం తీసేయొచ్చండి. స్టిక్కర్‌నయితే కనుక చాలా ఈజీగా మనకి తొందరగా వచ్చేస్తుంది కూడా. చూడండి ఎంత నీట్‌గా వస్తుందంటే మనకి స్టిక్కర్ అనేది మధ్యలో గూడా ఎక్కడ చినగకుండా చాలా నీట్‌గా మొత్తం నీట్‌గా తీసుకోవచ్చనమాట. ఇంక మళ్ళీ మనకి ఆ గ్లాస్ జార్ మీద ఎటువంటి ఆహ్, కాగితం పీసెస్ గానీ, అలా స్టిక్కర్‌కి సంబంధించిన పీసెస్ కానీ ఏమీ లేకుండా చాలా నీట్‌గా వచ్చేస్తుంది. ఇంకా దాని మీద ఏదైనా గమ్ ఉండేసి ఆ బాటిల్ మీద ఇంకా గమ్ ఉందనుకుంటే గనక దీన్ని ఆ గమ్ము మరకలేమైనా ఉంటే గనక దాన్ని గూడా మనం నెయిల్ పాలిష్ రిమూవర్‌తో క్లీన్ చేసుకుంటే కనుక చక్కగా క్లీన్‌గా అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఏదైనా సరే ఇంట్లో ఏదో ఒకటి తీసుకొని వాడుకుంటాం కదండీ సరుకులు. కందిపప్పు గానీ, పంచదార గానీ, సాల్ట్ గానీ ఇట్లా సగం సగం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏంటంటే సగం డబ్బాలో పోసుకుంటాం. మిగతా సగం అట్లట్టు పెట్టేస్తాం. సో, మన ఇంట్లో కొంతమంది అన్నీ వాడరు కదండీ. మనకి బ్యాగ్ లాక్స్ ఉంటాయి కదా! అవి లేని వాళ్ళైతే చక్కగా ఇలా చిన్న స్పూన్ తీసుకొని దాన్ని ఒక 2 సెకండ్స్ ఇలా స్టవ్ మీద మనం హీట్ చేసుకొని, ఆ స్పూన్‌ని హీట్ చేసిన స్పూన్‌ని మనం ఏ బ్యాగ్ అయితే ఓపెన్ చేసామో, ఆ బ్యాగ్ మీద చక్కగా ఇలా నీట్‌గా మనం రబ్ చేసామంటే గనక, అది చక్కగా అన్ని 2 సైడ్స్ కూడా చక్కగా స్టిక్ అయిపోతుందండి. అది ఓపెన్ అవ్వదు. తర్వాత మళ్ళీ మనకు కావాల్సినప్పుడు మనం చక్కగా దాన్ని కట్ చేసుకొని మళ్ళీ అనేది యూజ్ చేసుకోవచ్చనమాట. ఇవేంటంటే మన బ్యాగ్‌కి లాక్స్ ఉంటాయి గదా! సో, అవి లేని వాళ్ళు చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలాంటి ట్రిక్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత మనం ఇంట్లో రకరకాల మసాలాలు వాడతామండి. గరం మసాలా అని, చాట్ మసాలా అని, డ్రై జింజర్ పౌడర్ అని, లేదంటే ధనియాల పొడి, గరం మసాలా. సో, ఇలాగ రకరకాల మసాలా ప్యాకెట్లు అమ్ముతాం. అవి తెచ్చేసి డబ్బాలో పోసేసుకుంటాం మనం. కానీ అది డేటు ఎన్ని రోజులుంది, లేదంటే మనకది ఒకేళ అన్ని ఐటెమ్స్ కలిసేసి ఉండటం వల్ల మనం ఎట్లాగ గుర్తుపట్టాలి? సపోజ్ ఒకటైపోయి ఇంకొకటేసామనుకోండి, కూర టేస్ట్ మారిపోతుంది. ఆ తర్వాత మనకి మనం చేసిన వంట కూడా వేస్ట్ అయిపోతుంది. సో, అలా కాకుండా మనం తెచ్చుకున్న ప్యాకెట్‌తోనే నేను ఒక చిన్న హ్యాక్ చెప్తానండి. సో, అదేంటంటే ఇప్పుడు మనం నేనైతే చాట్ మసాలా చూపిస్తాను. సో, నేనైతే ఒక చాట్ మసాలా ప్యాకెట్ తెచ్చాను. దాన్ని ఇలా డబ్బాలో పోసేస్తాను. ఎందుకంటే మన షెల్ఫ్‌లో ఇలాంటి డబ్బాలు చాలా ఉంటాయన్నమాట. సో, ఆ తర్వాత ఏం చేస్తా అంటే మనకి ప్యాకెట్ మీదే మనకి డేట్ అనేది ఎక్స్‌పైరీ డేట్ అనేది కంపల్సరీగా ప్రతి ప్యాకెట్ మీద మనకిస్తారు. సో, ఆ ఎక్స్‌పైరీ డేట్ ఏంటిది? ఎందుకంటే మనం డబ్బాలో పోసుకొని ఒక్కోసారి నెల వాడుకోవచ్చు, సంవత్సరం వాడొచ్చు, 2 సంవత్సరాలు కూడా వాడొచ్చు. ఎందుకంటే అది అలాగే ఉంటుంది కదా! వాడేస్తాంలే
మనకి బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మనం వాడేస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా సో ప్యాకెట్ మీద ఇచ్చిన డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ని అయితే కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనకి చాట్ మసాలా ఉంటుంది కదా, ఆ చాట్ మసాలా లేబుల్ కూడా పెట్టుకొని మన ఇంట్లో అందరికీ కూడా ఇవి ఉంటాయి కదండి, డబుల్ సైడ్ టేప్ కానీ లేదంటే మామూలుగా సెలోఫిన్ టేప్స్ కానీ ఉంటాయి కదా, దాన్ని ఆ విధంగా పెట్టేసుకొని దాని మీద స్టిక్ చేసుకోండి. అప్పుడు మనకి ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఈజీగా అవుతుందన్నమాట. చాట్ మసాలా అనగానే మనం చాట్ మసాలా తీసుకొని మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఆ తర్వాత ఆ బాటిల్కి కింద చిన్నగా ఈ విధంగా మనం ఎక్స్‌పైరీ డేట్‌ని కూడా లేబుల్ చేసుకున్నామంటే గనక మనకి ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ మనం ఎక్స్‌పైరీ డేట్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చండి. మనకి ఒకవేళ డేట్ అయిపోయిందనుకుంటే గనక పడేసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది చాట్లు వాడుతూనే ఉంటాము. సో వాటిలో హోల్స్ పడిపోతూ ఉంటాయి. సో వాటిని మళ్ళీ మనం రబ్ చేసి మళ్ళీ దాన్ని రీమోడలింగ్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటాము. అబ్బా! ఈరోజు రేపు అని టైం స్పెండ్ చేస్తాం కదా! సో అలాంటప్పుడు మన దగ్గర ఉన్న డబుల్ టేప్ ఉంటుంది కదా, ఆ డబుల్ సైడ్ టేప్ తీసుకొని ఇట్లా కనుక మనం స్టిక్ చేసామంటే ఇంకొన్ని రోజులైతే మనం ఈజీగా వాడుకోవచ్చు. మనకి ఫ్రీగా ఉన్న టైంలో మనమైతే దాన్ని మళ్ళీ మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అదే కాదండి, ఇదే టిప్ అనేది మనం జల్లెడకి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ జల్లెడకి కూడా సెలోఫిన్ టేప్ హోల్స్ పడతా ఉంటాయి కదా, కామన్‌గా పడతా ఉంటే పద్దాక మనం కొనాలంటే కొందాంలే అని దాన్ని వెనక్కి వేసేస్తా ఉంటాం అనమాట. సో అలాంటప్పుడు ఇలాగ సెలోఫిన్ టేప్‌ని గానీ లేదంటే డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా, సో వాటిలో ఏదేసినా కూడా మనకి కొన్ని రోజులైతే నడుస్తదండి. మళ్ళీ మనం ఎమ్మటే కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదనమాట. సో ఆ తర్వాత మనం పిండి జల్లిస్తాం. మనం ఇంట్లో ఏ పిండి వాడుకున్నా కూడా అది బియ్యపు పిండి కానివ్వండి, లేదంటే గోధుమ పిండి కానివ్వండి, శనగపిండి కానీ ఇలా వాడుకుంటున్నప్పుడు కంపల్సరీగా జల్లించుకుంటాం. ఎందుకంటే వాటిలో ఏమన్నా పురుగు ఉంటుందేమో అని మనకు భయం కాబట్టి, సో వాటిని జల్లించేస్తాం కాబట్టి, కానీ జల్లించుకొని వాడుకుంటాం. కానీ ఏంటంటే జల్లించినప్పుడు ఈ విధంగా మన గిన్నెలో చుట్టూరా పట్టం కానీ, లేదంటే మన కింద పేపర్ వేసుకుంటే ఆ పేపర్ మీద కానీ ఇట్లా షీట్లు వేసుకుంటే షీట్ మీద కానీ కంపల్సరీగా పడిపోతుంది. సో ఈ విధంగా పడకుండా ఉండాలంటే ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. సో దానికోసం మనం ఏం చేయాలంటే మనం ముందుగా అయితే మనం తీసుకున్న పిండి మొత్తాన్ని ఒక గ్లాస్‌లోకి తీసుకోండి. ఆ గ్లాస్‌లోకి తీసుకున్న పిండిని ఇప్పుడు మన రివర్స్‌లో ఇలాగా ఈ విధంగా మనం జల్లెడని పెట్టేసుకొని ఈ విధంగా మనం రబ్ చేసుకుంటే గనక మనకి పిండి అనేది అసలు బయటకెళ్ళే ఛాన్సే ఉండదనమాట. సో మనకి ఎంత చిన్న గిన్నె పెట్టుకున్నా కూడా మనం పిండిని అదే విధంగా మనం అదే గిన్నెలో మనం చక్కగా నీట్‌గా అయితే కింద పడకుండా చక్కగా జల్లించుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకైతే ఈ ట్రిక్స్, హ్యాక్స్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను నేనైతే. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే గనుక మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్ ఛానల్.